ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని. గృహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహి మే కురు కళ్యాణి శీఘ్రమే దేవి సర్వదే. హరి ఓం. వాహిని మీడియా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు భగవద్బంధువులకు అందరికీ కూడా అందరికీ స్వగృహం ఉండాలని ఒక చిన్న సంకల్పం చేత మనము ఎలాంటి గృహంలో నివసిస్తున్నాం, ఎలాంటి గృహాలలో యోగాలు కలుగుతాయి, ఎలాంటి గృహాలో నివసించడం వల్ల మనకు ఉండబడిన అద్భుతమైన యోగాలు ఉండినను ఆ యోగాలు ఫలించని కారణం ఏమిటో విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. అలాగా ప్రధానంగా మనకు తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఉత్తర, ఈశాన్య దిగ్భాగంలో వీధిపోటు ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని సమర్థవంతంగా వాటిని నివారణ చేస్తూ అద్భుతమైనటువంటి సుఖవంతమైనటువంటి శతాయుష్మాన్ భవ అంటే 100 సంవత్సరాల గృహంలో ఎలాంటి ఫలితాలు రాబట్టుకోవాలో మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వాస్తుశాస్త్రం అనగానే 4 కొండ గుర్తులు: ఈశాన్యం గుంట, ఆగ్నేయం మంట, నైరుతి పంట, వాయువు పెంట అంటారు. 2 పొడవులు 2 వెడల్పులు సక్రమంగా ఉండడమే వాస్తుశాస్త్రము అంటారు. కనుక ఇంటికి 8 మూలల ఎలాంటి వీధిపోటు ఉండినను ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తి బార్డర్లో సోల్జర్గా ఎలా పనికిరాడో ఇంటికి ఏ మూలలో వీధిపోటు ఉండినా నివాసానికి యోగ్యత కాదు. అలా అని చెప్పి అందరికీ అలాంటి వసతి కుదరదు. అలాంటి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. గృహమే కదా స్వర్గసీమ అని చెప్తాం మనం. ప్రధానంగా గృహానికి ఆగ్నేయ వీధిపోటు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మనం ప్రధానంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన గృహంలో ఆగ్నేయంలో ఏం చేస్తామంటే వంటను వండుకోవడం జరుగుతుంది. వంట అనగా విశేషమైనటువంటి ఒక ప్రయోగశాల. వంటలో పసుపు, యాలకులు, లవంగాలు, జాపత్రి, పచ్చకర్పూరము, అనేక గృహానికి సంబంధించినటువంటి ఔషధాలను సేవనం చేసే కార్యక్రమాలతో కూడా మనము గృహ ఆగ్నేయంలో మనం వంట వండుకుంటుంటాం. ఇలాంటి ఆగ్నేయ దిగ్భాగంలో ఇల్లు అంత బాగానే ఉంటుంది, వీధిపోటు ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం. ఆగ్నేయంలో మనం చాలా ఫ్యాక్టరీలు కానీ గృహాలు కానీ మనము ఏం చేస్తుంటాం, ట్రాన్స్ఫర్లు కానీ అంటే అగ్నికి సంబంధించిన వస్తువులు పెడుతూ ఉంటాం. ఇలాంటి గృహానికి వీధిపోటు ఉండడం వల్ల ఆ గృహంలో నివసించే వారి యొక్క విధి విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆగ్నేయం అనగా అంటే మంట, జఠరాగ్ని అంటే ఒక వ్యక్తి ఆకలి అయినప్పుడు తన ప్రవర్తన ఎలా ఉంటుందో, విచక్షణారహితమైన భాష కానీ, అలసట, నీరసం, అనారోగ్యం ఎలా ఉంటుందో ఇలాంటి ఆగ్నేయం వీధిపోటు ఉండబడినటువంటి గృహంలో వారికి నిత్యము ఏదో విషయంలో కలహాలు, గొడవలు, ఇబ్బందులు, డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, తెచ్చుకుంటే తిరిగి కట్టలేనటువంటి పరిస్థితి. ఎక్కువ శాతంగా విద్య ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, వేలకు తినకపోవడం. అనేక ఈ మధ్యకాలంలో మనము బాగా గమనించినట్లయితే కడుపులో అల్సర్ లాంటి వ్యాధులు, అనేక వ్యాధులు చాలామందికి వస్తూ ఉంటాయి. కారణం ఏమిటయ్యా అంటే తనకు గృహంలో అన్నీ ఉన్న ఈ ఆగ్నేయంలో ఉండబడినటువంటి ఈ వీధిపోటు కారణం చేత విశేషమైనటువంటి గృహంలో ఒకరి మాట ఒకరు వినకపోవడం. ఏదన్నా ఒక తండ్రి భార్యకు కానీ, కొడుకు కానీ, కూతురు కానీ సలహా ఇస్తే నువ్వు నాకు ఏంటి ఇచ్చేది, నాకు తెలియదా అనేటువంటి స్థితిలో వాళ్ళు ఉండడము ఆగ్నేయ వీధిపోటు అనే పరిస్థితి ఉంటుంది. చిన్నపిల్లలు వంట వండేటప్పుడు గ్యాస్ స్టవ్ పేలడం కానీ, కరెంటు సర్క్యూట్ షార్ట్ అవ్వడం కానీ, పెద్ద కర్మాగారాల్లో పత్తి మిల్లు లాంటివంటివి, ఐరన్ కర్మాగారాల్లో ఈ విద్యుత్కి సంబంధించినటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాగా మనకు తెలుసో తెలియకో ఈ విద్యుత్ రంగానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో కానీ అయిన తర్వాత ఎక్కడో ఒక చిన్న ఇబ్బంది రావడం వల్ల సర్క్యూట్ షార్ట్ కారణం చేత గృహంలో ఉండే వారందరూ విద్యుత్ఘాతానికి, అగ్నికి బలయ్యారు అని చెప్పి మనం అనేక రకాలుగా నిత్యం వార్తలు పేపర్లలో, టీవీ ఛానల్లో, సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇలాంటి గొడవలు, విపత్తులు, ఈ అగ్నికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే ఈ ఆగ్నేయంలో ఉండబడే వీధిపోటు ఉంటుంది. ఇప్పుడు ఇంటిని మార్చలేము, ఈ రహదారిని మనము మార్చలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి కాల సమయంలో ఏం చేస్తాము అంటే
ఈ విధంగా ఆగ్నేయ దిక్కుపైన ఉండబడినటువంటి గృహం యొక్క మన ఇంటికి సంబంధించిన ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీ పైన విశేషమైనటువంటి ఆ ఇంటి యజమాని మనము ఉదాహరణకు రోహిణి నక్షత్రం అనుకుందాం. రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ ఇంటి యజమాని ఉదాహరణకు అనుకుందాం. ఆ విధంగా లేకుంటే వెంకటేశ్వర్లు అనే పేర్లు వాళ్ళందరూ కూడా రోహిణి నక్షత్రానికి రావడం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు గృహంలో నివసిస్తున్నంత వరకు ఏం చేయగలంటే ఈ ఆగ్నేయ ప్రహరీ గోడపైనను తెల్ల మందారం యొక్క పుష్పాలను ఉంచడం, లేకపోయింది ఒక 10 తెలుపుకు సంబంధించినటువంటి నిత్య కళ్యాణం చెట్లు కానీ, దేవదారు వృక్షాలు కానీ, మల్లెపూల చెట్లు కానీ ఈ ఇంటి గోడపైన వీటిని పెంచడం. అలాగనే ఇంటి లోపల ఆగ్నేయ దిగ్భాగంలో అంటే ఉత్తరాన్ని చూస్తూ లేకుండా పశ్చిమాన్ని చూస్తూ ఒకవైపు ఇంటి యజమాని యొక్క ఛాయాచిత్రాన్ని ఏర్పాటు చేయడం. అలాగనే విశేషంగా గృహంలో దక్షిణం అంటే ఆగ్నేయంలో ఉండబడిన ప్రాంతంలో వంట వండుకున్న ప్రాంతంలో దయచేసి చాలామంది నీటి బిందెలు కానీ నీరు నిల్వ చేసుకుంటూ ఉంటారు. దయచేసి నీరును నిప్పును పక్క ఎప్పుడు పెట్టకూడదు. దయచేసి గృహంలో ఈశాన్యంలో ఈ యొక్క నీటి బిందెలను డైరెక్ట్గా వచ్చేటువంటి ఆగ్నేయ కోణ భాగంలో దయచేసి ఎవరూ పెట్టవద్దు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మనం వ్యాపారాలు చేస్తున్నాం, ఉద్యోగ కార్యక్రమాలు చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళ కాల సమయంలో ఇలాంటి ఇక్కడ నీరు పెట్టకుండా ఈ నీటిని మధ్య భాగంలో పెట్టుకోవడం, ఆగ్నేయ దిగ్భాగంలో ప్రహరీ గోడపైనటువంటి తెలుపు పుష్పాలు పూసేటువంటి వృక్షాలను నాటుకోవడం, ఆగ్నేయ దిగ్భాగంలో ఒక వరసిద్ధి మహాగణపతి స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే చవితి, అష్టమి, నవమి, పూర్ణిమ, అమావాస్య, యజమాని యొక్క జన్మ నక్షత్రం రోజు కానీ, అలాగనే మంగళ శనివారాలు కానీ, యజమాని యొక్క జన్మ నక్షత్రము సంవత్సరం పొడవునా పూర్ణిమ, అమావాస్య తిథుల యందు అప్పుడప్పుడు అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి తిథుల యందు ఇలాంటి జరుగుతూ ఉంటాయి. కనుక దయచేసి ఎవరు కూడా ఇలాంటి కాల సమయంలో ఇక్కడ నీరు పెట్టడం కానీ, ఇలా వీధి పొట్టు ఉన్న ప్రాంతాల్లో ఇలా వృక్షాలు పెట్టుకొని ఇంటికి అష్టదిగ్బంధన కార్యక్రమాలు ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో అగ్ని ప్రమాదాలు, అలాగనే రోడ్డుకు వీధి పొట్టుకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం ప్రాంతాలలో ఒక భూమిలో గుంట తీసి వీటన్నిటికీ అష్టదిగ్బంధన కార్యక్రమం ఎవరైతే చేసుకుంటారో గృహమే కదా స్వర్గసీమ అనేటువంటి విధానం ఉంటుంది. కనుక మీకు మీ గృహానికి ఏమైనా ఆగ్నేయ వీధిపోటు ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు, సలహాలు స్వీకరించవచ్చు. మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి స్వగృహం కలిగి ఉండాలి. జీవితకాలం అంతా కూడా మనం రెంటడీలలో నివసనం చేస్తూ ఉంటాం. జీవితకాలం అంతా కూడా మనం రెంట్ కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటివి చిన్నవి మనం పాటించడం వలన ప్రతి ఒక్కరికి స్వగృహము అనేటువంటి కలగా ఉంటుందో అవన్నీ కూడా నెరవేరాలని కోరుకుందాం, ఆశీర్వదిద్దాం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ వాస్తు పురుష దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వాహిని మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న అనేక ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అన్నట్లయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి. భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. మన భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని కాపాడండి.